టెక్నికల్ స్కిల్స్, మార్క్స్, పర్సంటేజెస్, ర్యాంక్స్ మీద ఫోకస్ చేస్తారు. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి. సో మీ కమ్యూనికేషన్ కూడా ఫస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు లేదంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ ట్రై. అండ్ ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టారో మీకు స్కిల్ చాలా బాగుంది, మీ మార్క్స్ చాలా బాగున్నాయి కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ బాగున్నా కూడా డెఫినెట్గా విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. సో స్లోలీ స్టార్ట్ పాలిషింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది నేను ఇంట్రోవర్ట్, నేను షై, నేను ఓన్లీ రాస్తాను, నేను ఓన్లీ చదువుతాను అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు లేబుల్ వేసేసుకుంటారు. ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఇంటర్వ్యూలు అనేవి ఇవ్వాల్సిందే. సో కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఐ హోప్ దిస్ పాయింట్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఇది సపరేట్గా ఒక క్లాస్ లాగా ఎవరు చెప్పరు, ఏ స్కూల్లో కాలేజ్లో చెప్పరు, అందుకే నేను చెప్తూ ఉంటాను. సిలబస్ అందరూ చెప్తారు, సబ్జెక్ట్స్ అందరూ చెప్తారు, కానీ లైఫ్ని ఎవరు చెప్పలేరు.